అఖండ 2 సినిమా విడుదలయ్యి గురువారం నాటికి సరిగ్గా 2 వారాలు పూర్తయింది. మరి ఈ 2 వారాల్లో బాలయ్య సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎలా ఉన్నాయి? అసలు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత? 2 వారాల్లో ఏరియాల వారీగా వచ్చింది ఎంత? ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు? ఈ 2 వారాల్లో ఏ ఏరియా డిస్ట్రిబ్యూటర్ అయినా లాభాలకు వెళ్ళిపోయాడా లేదా? ఫైనల్గా ఈ సినిమాకు ఎన్ని కోట్ల నష్టం వచ్చే ఛాన్స్ ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా ఈ సినిమాకు 2 వారాల్లో వచ్చిన కలెక్షన్ల లెక్కలను చెప్పుకుందాం. అఖండ 2 సినిమాకు మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల 23 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 110 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను మొదటి వారం రోజుల్లోనే బాలయ్య సినిమా కలెక్ట్ చేసింది. ఇక 8వ రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 1,37 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. 9వ రోజు కూడా అఖండ 2 సినిమాకు 1,53 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇక 10వ రోజు 1,86 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 11వ రోజు నుంచి మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గిపోయాయి. 10 రోజుల వరకు వరుసగా ₹1 కోటి పైగా షేర్ కలెక్షన్లు రాబట్టిన అఖండ 2 సినిమా 11వ రోజు నుంచి మాత్రం కలెక్షన్లు ₹1 కోటి వచ్చాయి. 11వ రోజు సోమవారం నాడు అఖండ 2 సినిమాకు కేవలం 61 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 12వ రోజున ఈ సినిమాకు 53 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లే వచ్చాయి. ఇక 13వ రోజున ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 59 లక్షల రూపాయల కలెక్షన్లు రావడం గమనార్హం. ఇక 14వ రోజున అంటే క్రిస్మస్ పండుగ రోజున గురువారం పబ్లిక్ హాలిడే కాబట్టి ఈ సినిమాకు కనీసం ₹2 కోట్ల రేంజ్లో అయినా షేర్ కలెక్షన్లు వస్తాయని అంతా ఊహించారు. కానీ కొత్త సినిమాల రాక వల్ల అఖండ 2 సినిమాకు భారీగా దెబ్బపడింది. వచ్చిన కొత్త సినిమాలకు కూడా మంచి టాక్ రావడంతో అఖండ 2 సినిమా కలెక్షన్లు ఏమాత్రం పెరగలేదు. క్రిస్మస్ పండుగ రోజున అఖండ 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 83 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇది 2వ వారంలో ఏ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు అఖండ 2 సినిమాకు వచ్చాయి అన్న లెక్కల వివరాలు. మొత్తంగా చూసుకుంటే అఖండ 2 సినిమాకు 2వ వారంలో ₹7,32 లక్షల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. మొదటి వారంలో ఈ సినిమాకు ₹60,23 లక్షల షేర్ కలెక్షన్ వస్తే 2వ వారం మొత్తం మీద ఈ సినిమాకు వచ్చింది కేవలం ₹7,32 లక్షల. అంటే మొదటి వారంలో వచ్చిన కలెక్షన్లలో కనీసం 25% కలెక్షన్లను కూడా 2వ వారంలో అఖండ 2 సినిమా రాబట్టలేకపోయిందన్నమాట. ఇక ఏరియాల వారీగా అఖండ 2 సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి, ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది, ఎవరైనా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళిపోయారా లేదా అన్న లెక్కలను చూద్దాం. ఈ సినిమాకు సంబంధించిన నైజాం ఏరియా హక్కులను దిల్రాజు గారే కొనుగోలు చేశారు. మొదటి 3 రోజుల్లోనే 70% పెట్టుబడి మాకు తిరిగి వచ్చేసిందంటూ దిల్రాజు గారే ఈ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడారు. అంటే 3 రోజుల్లోనే 70% తిరిగి వచ్చిందంటే 2 వారాల్లో మిగిలిన 11 రోజుల్లో ఈ సినిమాకు మరో 30% పెట్టుబడి తిరిగి వచ్చే ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీరు అపోహపడినట్టే. ఈ సినిమాకు దిల్రాజు గారు ఏకంగా 20,50 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే 2 వారాల్లో ఈ సినిమాకు అక్షరాల 18,89 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంటే నైజాంలో ఈ సినిమాను కొన్న దిల్రాజు గారు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ₹1,61 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట. లాంగ్ రన్లో నైజాంలో ఈ మిగిలిన టార్గెట్ను అఖండ 2 సినిమా ఖచ్చితంగా రాబట్టే ఛాన్స్ అయితే ఉంది. దిల్రాజుకు ఈ సినిమా వల్ల నష్టాలైతే రాకపోవచ్చు. ఇక సీడెడ్ జిల్లాల విషయానికి వద్దాం. సీడెడ్లో బాలయ్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹20 కోట్ల పెట్టుబడి పెట్టారు. అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు 2 వారాల్లో అక్షరాల ₹11,90 లక్షల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే రాయలసీమలో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ₹8,10 లక్షల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట. ఈ రేంజ్ టార్గెట్ను రాయలసీమలో ఈ సినిమా రాబట్టడం అనేది కష్టమే. లాంగ్ రన్లో మహా అయితే మరో ₹1,50 కోట్ల వరకు వస్తాయని అనుకున్నా ఫైనల్గా రాయలసీమలో ఈ సినిమాకు ₹6.5 కోట్ల నుంచి ₹7 కోట్ల వరకు నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹11 కోట్ల పెట్టుబడిని పెట్టారు. అయితే ఇదే ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఈ సినిమాకు 2 వారాల్లో అక్షరాల ₹5,60 లక్షల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ₹5,40 లక్షల కలెక్షన్లు రావాల్సిందనమాట. లాంగ్ రన్లో ఈ సినిమాకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అతి కష్టం మీద మరో ₹1.5 కోటి కలెక్షన్లు వస్తాయని అనుకున్నా కనీసం ఇక్కడ ₹4 కోట్ల నుంచి ₹5 కోట్ల లోపు నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో అఖండ 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹7,20 లక్షల పెట్టుబడి పెడితే 2 వారాల్లో ₹4,29 లక్షల షేర్ కలెక్షన్ వచ్చాయి.
అంటే ఇంకా 2,91,00,000 కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక్కడ కూడా కనీసం 2 కోట్ల నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే 2 వారాల్లో 3,30,00,000 కలెక్షన్ వచ్చాయి. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇంకా 1,70,00,000 వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది. ఇక్కడ కూడా కాస్త అటు ఇటుగా ₹1,00,00,000 వరకు నష్టం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక గుంటూరు జిల్లాలో 8 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 2 వారాల్లో అక్షరాల 5,44,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే గుంటూరులో ఇంకా 2,56,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక్కడ కూడా కనీసం 2 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు 5,20,00,000 పెట్టుబడి పెడితే 2 వారాల్లో 3,68,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే కృష్ణా జిల్లాలో ఇంకా ఈ సినిమాకు 1,52,00,000 కలెక్షన్లు రావాల్సి ఉంది. అంటే కృష్ణా జిల్లాలో కూడా దాదాపుగా ₹1,00,00,000 వరకు నష్టం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 3,60,00,000 పెట్టుబడి పెడితే 2 వారాల్లో 2,73,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే నెల్లూరులో ఈ సినిమాకు ఇంకా 87,00,000 కలెక్షన్లు రావాల్సి ఉంది. అతి కష్టం మీద నెల్లూరులో ఈ సినిమాకు లాంగ్ రన్లో మరో 50 లక్షలు వస్తాయని అనుకున్నా మరో 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు నష్టాలు రావటం పక్కా. టోటల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 80,50,00,000 పెట్టుబడి పెడితే 2 వారాల్లో ఈ సినిమాకు వచ్చింది అక్షరాల 55,83,00,000 షేర్ కలెక్షన్ మాత్రమే. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ₹20,00,000 వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట. ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు, హిందీ రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు ₹10 కోట్ల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే మొత్తం మీద ఈ ఏరియాలో ఈ సినిమాకు 2 వారాల్లో ₹6,78,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇంకా ₹3,22,00,000 షేర్ కలెక్షన్లు ఈ ఏరియాలో ఈ సినిమాకు రావాల్సిందనమాట. లాంగ్ రన్లో మరో 50 లక్షల రూపాయలు ఈ ఏరియాల నుంచి అతి కష్టం మీద వస్తాయని అనుకున్నా కనీసం 2.5 కోట్ల రూపాయల వరకు ఇక్కడ నష్టాలు రావటం పక్కా. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 12,50,00,000 పెట్టుబడి పెట్టారు. అయితే ఇదే ఓవర్సీస్లో ఈ సినిమాకు 2 వారాల్లో 4,94,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే ఓవర్సీస్లో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 7,56,00,000 కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. ఓవర్సీస్లో అతి కష్టం మీద మరో ₹1,50,00,000 కలెక్షన్లు వస్తాయని అనుకున్నా ఓవర్సీస్లో కనీసం 6 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల వరకు నష్టాలు రావడం పక్కా. ఇది ఏరియాల వారీగా అఖండ 2 సినిమా కలెక్షన్ల పరిస్థితి. టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 103 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి అక్షరాల 104 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది. అయితే అఖండ 2 సినిమా 2 వారాల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా అక్షరాల 67,55,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. అలాగే 125 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను అఖండ 2 సినిమా 2 వారాల్లో కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 36,45,00,000 వరకు కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు ఈ సినిమా థియేటర్లలో ఉన్నా కూడా లాంగ్ రన్లో మరో 6.5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే టోటల్గా చూసుకుంటే అఖండ 2 సినిమా వల్ల దాదాపుగా 30 కోట్ల రూపాయల నష్టం థియేటర్ల నుంచి రాబోతుందన్నమాట. చూడాలి మరి ఈ నష్టాల ఫిగర్ ఇంకాస్త తగ్గుతుందో లేక మరింతగా పెరుగుతుందో అన్నది. అంతా చెప్పావు కానీ భయ్యా మరి నిన్నటి కలెక్షన్ల సంగతి ఏంటి అని అడుగుతారేమో. నిన్న కూడా మహా అయితే 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల లోపే షేర్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చి ఉంటాయి. కాబట్టి ఈ నష్టాల లెక్కల్లో భారీగా తేడాలైతే రావన్నది వాస్తవం. ఏరియాల వారీగా కలెక్షన్ లెక్కల్లో కూడా పెద్దగా తేడాలు కూడా లేవనుకోండి. ఇదండి అఖండ 2 సినిమా 2 వారాల కలెక్షన్ లెక్కల గురించిన వివరాలు. ఏరియాల వారీగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయి, ఏ ఏరియా డిస్ట్రిబ్యూటర్కు ఎన్ని కోట్ల నష్టం వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే ఫైనల్గా ఈ సినిమాకు ఎన్ని కోట్ల నష్టం వస్తుందన్న లెక్కలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.